ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? పిల్లారా, దైవజనులైన మనకి ఇగోలు ఉండకూడదు. క్షమించే గుణం ఉండాలి, క్షమాపణ అడిగే గుణము ఉండాలి. గత 3 వారాల క్రితం అనుకుంటాను, ఓసన్న మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు మరియమ్మ గారిని ఒక మాట అన్నారు. మళ్ళీ ఆ మాట అంటాం బాగుండదు. కాథలిక సంఘాన్ని కూడా కొన్ని మాటలు అన్నట్టుగా మనము విన్నాము. దాని గురించి కూడా నేను మాట్లాడాను. అయితే చూడండి, జాన్ వెస్లీ గారు ఆత్మ కలిగిన వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి. ఎందుకంటే సహజంగా మనుషులం కాబట్టి మనము కొన్నిసార్లు మాట్లాడకూడని మాటలు మన నోట్లోంచి వస్తాయి. దిద్దుకున్నవారు, సరిచేసుకున్నవారు, జ్ఞానం గలవారు, దేవుని ఆత్మ కలిగిన వారు. అయితే జాన్ వెస్లీ గారిని చాలామంది, నేను కూడా మాట్లాడాను అలా అనకూడదని. అయితే జాన్ వెస్లీ గారు సభ ముందుకొచ్చి నేను తప్పి అన్నాను, ఆ మాటలు ఏమైనా దోషం ఉంటే క్షమించాలి అని ఆ మాట అన్నప్పుడు నిజంగా చాలా గొప్ప పని చేశారు జాన్ వెస్లీ గారు. ఎందుకంటే ఇగో లేదు తనకి. ఇగో ఉంటే ఆ మాట రాదు. చాలామంది ఉన్నారు, కొంతమంది ఉన్నారండి ఇగో. మనం అన్నామనుకో, జనరల్గా అంటాం కదా, సారీ అనే మాట మనం వాడతాం, అది మానవ నైజం. అది కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడే కొన్ని మన పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే జాన్ వెస్లీ గారు అయితే వెంటనే సరి చేసుకున్నారు. కొంతమంది సేవకులు అయితే, అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు, దేవుని ఆత్మ లేని వారు ఎవరు. జాన్ వెస్లీ గారు దేవుని ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు, క్షమా హృదయము కలిగిన వ్యక్తి, మరియు క్షమాపణ అడిగి తను అనగొన్న మాట అన్నాను అని క్షమాపణ అడిగిన వ్యక్తి. క్షమాపణ అడిగితే తప్పు చేసినట్టు కాదు, దాన్ని సరి చేసుకోవటం అన్నది దాని అర్థము. కాబట్టి జాన్ వెస్లీ గారు ఇంకా దేవుని చేత బలంగా వాడబడాలని, ఇంకా అతని స్వరము నుండి అనేక పాటలు రావాలని, మరియు అతని ప్రసంగాల ద్వారా అనేకులు మార్పు చెందాలని మనందరము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నేను కూడా అతని గురించి ఒక మాట అన్నాను, అలా అనకూడదని. అంటే నేను నా మాటలే ఉన్న దోషం ఉంటే దేవుడు నన్ను క్షమించాలి. ఎందుకంటే పిల్లరా, మరియమ్మ గారిని అనేలేక నేను ఆ మాట అనకూడదు తను అని నేను మాట్లాడాను. ఎందుకంటే మనందరం మనుషులము. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని క్షమించాడు. ఘోరమైన తప్పిదములు మనం చేసి మరి మనము కూడా ఇతరులను క్షమించాలి. మరియు మనమేమన్నా తప్పు చేస్తే, మనమేమన్నా మాటల ద్వారా ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగలేదు అంటే అతనిలో ఈగో ఉంది, అతనిలో ఇంకా సాతానుకు సంబంధించిన సామ్రాజ్యం తనలో ఉంది అని దాని అర్థం. కాబట్టి జాన్ వెస్లీ గారైతే ముందుకొచ్చి క్షమాపణ అడిగారు, ప్రేమ చూపించారు. అతని పట్ల మనందరము ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.